అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు క్రైస్తవ సమాజాన్ని గమనిస్తూ ఉంటే సరైనటువంటి బోధలు వినక విశ్వాసులు పూర్తిగా వారి యొక్క ఆత్మలను ఎదగకుండా చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఒక విషయం మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా తీర్పు తీర్చాలి, లేదా ఏ విధంగా దానిని గురించి ఒక నిర్ణయం కలిగి ఉండాలి అనేటువంటి కనీస అవగాహన లేకుండా ఉన్నారు. దీనికి కారణం బోధకులను అనాలి. ముందు ఈనాడు డినామినేషన్లుగా విడిపోయి ఒక్కొక్కరు వారికి నచ్చిన బోధ చెప్పుకుంటూ దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాకు కనబడ్డాడని లేఖనానికి సంబంధం లేకుండా రకరకాల బోధలు చేసుకుంటూ ఒక గురువు లేడు, ఒక అపోస్తలిక పరిచర్య లేదు, వాక్య సారాంశం లేదు. అలా లేకుండా ఈనాడు మరి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా వారికి తోచిందేదో గట్టిగా అరుస్తూ చెబుతూ ఈనాడు అనేక మంది విశ్వాసులను, నూతనంగా రక్షణ పొందుతున్నటువంటి వారిని, వాక్యాన్ని పరిశీలించినటువంటి వారిని మరి వారు భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం. అయితే ప్రమాణ వాక్యం అనే గ్రంథంలో అపోస్తలుల అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క గ్రంథము కూడా చాలా రోజుల క్రితమే ఇది రిలీజ్ అయింది. ఇది 2016లో రిలీజ్ అయినటువంటి గ్రంథం. ఇది ఏప్రిల్ మాసంలో ఇది రిలీజ్ అయింది. అయితే ఇందులో ఒక విషయం చెప్పాడు. అసలు ముందు ఒక విషయాన్ని గూర్చి చెబుతున్నప్పుడు దాన్ని గ్రహించకపోవడానికి గల కారణం గుడ్డితనం. ఈ గుడ్డితనానికి గల కారణం బోధకులు. ఎందుకంటే ముందు అసలు బోధకులే గుడ్డివారు. ఇది పరిస్థితి. ఈ మాటను గూర్చి ఒక చాప్టర్ రాస్తారు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. దీనిని గూర్చి ఒకసారి మీ దృష్టిలోకి నేను తీసుకొస్తాను. మీరు సావధానంగా ఒకసారి వినండి. ఈనాడు క్రైస్తవ సమాజం పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఇందులో 29వ చాప్టర్ రాస్తూ వారు ఒక మాట చెబుతారు. ఇదే ఉపదేశ క్రమం అంటూ చెబుతారు. ఒకసారి చూడండి. ఇదే ఉపదేశ క్రమం. యెషయా గ్రంథం 42వ అధ్యాయాన్ని ఎప్పుడైనా ధ్యానించారా మీరు? ఇంతకుముందు ఎప్పుడు ధ్యానించి ఉండకపోతే ఇప్పుడైనా మీరు చదువుతున్న ఈ నా పుస్తకాన్ని కొంచెం సేపు ప్రక్కన పెట్టి యెషయా గ్రంథాన్ని ఏకాగ్రతతో చదివి ధ్యానం చేయండి. ఆ అధ్యాయంలో దేవుని సేవకులని పిలువబడే వ్యక్తులు 2 ఉన్నారు అంటాడు. ఇక్కడ ఈ విషయాన్ని ఒకసారి గమనించండి. మొదటి 7 వచనాలలో ఉన్న సేవకుడు ఒక ఆయన. తర్వాత ఈయన ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకంటే ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని 7వ వచనంలో ఈ మొదటి సేవకుని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. మానవులతో దేవుడు చేసిన నిబంధనకు ఆధారం మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని మనకు తెలుసు. అందుచేత మొదటి 7 వచనాలలోని సేవకుడు మన రక్షకుడైన యేసే. ఇక్కడ సేవకుడని పిలువబడినంత మాత్రాన యేసు దేవుడు కాడని ఎవ్వరూ భావించవలసిన అవసరం లేదు. యేసు నిస్సందేహంగా దేవుడే. ఆ తర్వాత 19వ వచనంలో మరొక సేవకుడు ఉన్నాడు. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు అంటున్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ చెబుతాడు, నేను పంపిన నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నీవు అనేక సంగతులను చూచుచున్నావు అని ఇక్కడ చెబుతాడు. తర్వాత 222వ పేజీలో ప్రమాణ వాక్యము బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు అనే గ్రంథంలో మీకు చూపెట్టాను కదా. అందులో కానీ ఇక్కడ ఏమంటాడంటే చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు, వారు చెవి యొగ్గిరి కానీ వినకున్నారని యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూడొచ్చు. ఆ మాటలను ఎప్పుడైనా ధ్యానించారా మీరు అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు దేవుడు. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు అన్నాడు. ఇక్కడ ఏమండి, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అంటున్నాడు. ఏమండి, ఇది అంటుంది ఎవరు? దేవుడే ఈ మాట అంటున్నాడు. ఎందుకంటున్నాడు దేవుడు అలా అంటే? భూమి మీద ఫలానా వాడు గుడ్డివాడు అని ఎవరిని గూర్చి అయినా చెప్పుకోవాలంటే మొట్టమొదట దేవుని సేవకులను గూర్చి చెప్పుకోవాలి. దేవుడు అంటున్నాడు. ఎవరైనా గుడ్డి వాళ్ళు అయితే కావచ్చు, కానీ మొదట గుడ్డి వాళ్ళుగా మనం గుర్తించవలసింది మాత్రం దేవుని సేవకులేనట. ఎంత విడ్డూరంగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. మీ బైబిల్స్ తీసి చూడండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 19-20 వచనాల్లో, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు అని కూడా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. అంటే భూమి మీద అతి గొప్ప గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దేవుని సమాజంలో ఉన్న బోధకులే అన్నమాట అంటున్నాడు ఇక్కడ. ఒకసారి ఇది గమనించండి. మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తున్న పాస్టర్లు, రెవరెండ్లు, డాక్టర్లు, స్వార్థికులు, బిషపులలో చాలామంది ఆధ్యాత్మికంగా గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. ఎందుకున్నారు ఇట్లా వీళ్ళు?
ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్న వ్యక్తులు నామకార్థ క్రైస్తవులు కాదు. రక్షణ పొందకుండా, దేవుని పిలుపు లేకుండా, తమ స్వంత జ్ఞానంతో, తమ స్వంత ఆసక్తిని బట్టి ప్రసంగాలకు బయలుదేరిన నకిలీ సేవకులు కారు. వారు నిజంగా దేవుడు తన సేవకు పిలిచి అభిషేకించి పంపించిన నిజమైన దైవజనులే. వారు భక్తిహీనులు కాదు. నా భక్తులు అని దేవుడు వారిని అభివర్ణిస్తున్నాడు. దేవుని భక్తులేనట వీళ్ళు. ఏమండి? నా భక్తుడు, నా సేవకుడు అని దేవుడు పిలుస్తున్న ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా గుడ్డివాడే ఉండడం సాధ్యమేనా? సాధ్యమే. దేవుని సేవకుడైనంత మాత్రాన అతడు గుడ్డివాడే ఉండడం అసంభవం అయితే యెషయా గ్రంథం 42:19లో దేవుడు అబద్ధం ఆడుతున్నాడని మనం భావించవలసి వస్తుంది. దేవుడు అబద్ధం ఆడడం అసంభవం అని మనం స్థిరంగా నమ్మితే సత్యదేవుని యొక్క నిజమైన సేవకులలో కూడా అనేక మంది ఆధ్యాత్మిక గుడ్డి వాళ్ళు ఉన్నారని మనం ఒప్పుకోవాలి. తాను ఒక ఆధ్యాత్మిక అంధుడినని ఏ పాస్టర్ గారు ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరు ఒప్పుకోరు? నిత్యం బహిరంగ వేదికలపై నుండి, క్రైస్తవ సంఘాలలోని ప్రసంగ పీఠికలపై నుండి వేలాది మందికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండే పెద్దలు తాము గుడ్డివాళ్ళమని ఒప్పుకుంటారా? ససేమిరా ఒప్పుకోరు. కానీ వాళ్ళలో చాలామంది గుడ్డివాళ్ళేనని సాక్షాత్తు దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. హల్లెలూయా అనలేక హతవిధి అనాల్సినటువంటి సన్నివేశం ఇది అంటున్నాడు గ్రంథకర్త. ఇంతకు దేవుని సేవకులు గుడ్డివాళ్ళని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఈ భక్తుల విషయంలో గుడ్డివాళ్ళుగా ఉన్నారా? ఈ భక్తులు ఏ విషయంలో గుడ్డివాళ్ళుగా ఉన్నారు? ఒకసారి ఈ విషయం మనం ఒకసారి ఆలోచించాలండి. నీవు అనేక సంగతులను చూస్తున్నావు కానీ గ్రహింపకున్నావు అంటున్నాడు దేవుడు. వాళ్ళు ఏ సంగతులను చూసి కూడా గ్రహించడం లేదు. ఈ భౌతిక ప్రపంచాన్ని చూడలేని గుడ్డి వాళ్ళు కారు ఈ వ్యక్తులు. వాళ్ళు దేవుని గ్రంథంలో దేవుడు బయలుపరుస్తున్న సత్యాన్ని చూడలేకపోతున్నారు. అవును, గొప్ప గొప్ప భక్తులకు కూడా లేఖన విషయాలలో గుడ్డితనం ఉంటుంది. ఇక్కడ గమనించాలి, గొప్ప గొప్ప భక్తులు అని చెప్పబడుతున్న వాళ్ళ లోపల కూడా లేఖనపరమైనటువంటి గుడ్డితనం ఉంటుంది అనే విషయం చెప్తున్నాడు. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని దావీదు ప్రార్థించలేదా? దావీదు శ్రేష్ఠ భక్తులలో ఒకడు కాడా? చెప్పండి. దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడని దేవుని చేత సాక్ష్యం పొందిన ధన్యుడు దావీదు. దేవుని కోసం ఎన్నో శూరకార్యాలు చేసిన విశ్వాస వీరుడు దావీదు. అయితే 119వ కీర్తన 18లో అంటాడు, నా కనులు తెరుమని. అలాంటి పరమ భక్తుడే దేవుని ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూడలేకపోతున్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు. నా కన్నులు తెరువుము అంటే ఇప్పుడు నా కన్నులు మూయబడి ఉన్నాయి అన్న మాటే కదా. 119వ కీర్తన 18వ వచనంలో అంటాడు ఈ మాట. పరమభక్తుడైన దావీదే నా కన్నులు మూయబడి ఉన్నాయని వినమ్రుడై ఒప్పుకుంటూ ఉంటే ఈనాడు బోధకులు తాము గుడ్డివాళ్ళమేనని ఒప్పుకోవడానికి ఇబ్బంది ఏమిటో మరి? ఒకవైపు సాక్షాత్తు దేవుడే చెబుతున్నాడు, నా భక్తులు, నేను పంపిన నా సేవకులు గుడ్డివాళ్ళుగా, చెవిటి వాళ్ళుగా ఉన్నారు అని దేవుడే అంటున్నాడు. ఇక్కడ దేవుని సాక్ష్యాన్ని ఒప్పుకొని, అవును ప్రభువా, నేను నీ వాక్యంలోని అనేక సత్యాలను చూడలేకపోతున్నాను, నీ వాక్యంలో, నీ పరిశుద్ధ గ్రంథంలో నాకు అవసరమైన నిగూఢమైన సంగతులు నేను చూడగలిగేలా నా కన్నులు తెరువు ప్రభు, నాకు దృష్టి ప్రసాదించని ప్రార్థించడానికి ఈనాటి బోధకులు, క్రైస్తవ సంఘాల నాయకులు ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థించరు మరి? ఈ విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. ఎందుకంటే ఇది లవోదికయ సంఘ యుగం. తాము గుడ్డివాళ్ళమని, ఇది ఏం యుగం అటండి? లవోదికయ సంఘం యొక్క యుగము. తాము గుడ్డివాళ్ళమని గ్రహించకపోవడం లవోదికయ సంఘంలోని సంఘ నాయకుల లక్షణం. నీవు గుడ్డివాడవు అయి ఉన్నావని ఎరుగక నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావని లవోదికయ సంఘం దూతతో మాట్లాడుతున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది పరిస్థితి అండి. ఈనాడు దాపరించినటువంటి దరిద్రం ఇది. బైబిల్ కాలేజీలకు వెళ్ళి థియాలజికల్ డిగ్రీలు పొంది తమ పేర్ల పక్కన బిరుదులు తగిలించుకున్నంత మాత్రాన వీళ్ళు దావీదు మహారాజు కంటే గొప్పవాళ్ళు అయిపోతారా? ఆటోమేటిక్గా వీళ్ళకు దేవుని ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగే కనులు వస్తాయండి. ఒకసారి ఈ విషయాన్ని అందరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్ కాలేజీ డిగ్రీలు పొందిన బోధకులందరూ దేవుని గ్రంథంలోని సత్యాలన్నింటినీ చూసిన వాళ్ళు, ఎరిగిన వాళ్ళు అయితే ఇన్ని రకాల భిన్న బోధలు దేవుని సమాజంలో ఎందుకు ఉన్నాయి మరి? ఏమండి, నాడు బైబిల్ కాలేజీకి వెళ్ళి మేము చాలా డిగ్రీలు సంపాదించినామని చెప్పుకునేటోళ్ళు మరి ఇన్ని రకాల బోధలు ఎందుకు ఉన్నాయో వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో. సందేహం లేదు, రెండో అభిప్రాయానికి తావులేదు. ఈనాడు దేవుని ప్రజలకు ఉపదేశం చేస్తున్న బోధకుల్లో చాలామంది దేవుని సత్యాన్ని ఎరగని గుడ్డి వాళ్ళే. దేవుని సత్యాన్ని ఎరగని గుడ్డి వాళ్ళండి ఈనాడు సమాజంలో కనబడుతున్నటువంటి వాళ్ళు. వీళ్లకు లేఖనాల్లో నుండి ఎన్ని వచనాలు ఆధారంగా అయితే చూపినా సత్యాన్ని గ్రహించరు, అంగీకరించరు, తమ బోధను సరిదిద్దుకోరు. అహమనే పనికి మాలిన మృగం గాడొకడు ఈనాడు క్రైస్తవ నాయకుల హృదయాలను నిలుతున్నాడు. దేవుని వాక్య సారాంశాన్ని వీరు ఎరుగరు. దేవుని సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కూడా చూపించలేరు. కానీ నేను ఒక పెద్ద నాయకుడిని, డిగ్రీలు ఉన్న బోధకుడిని అనే తెలివి తక్కువ గర్వాన్ని మాత్రం బాగానే పెంచుకున్నారు. ఈయన తమ వాళ్ళ గుండెల్లో ఇది పెంచుకున్నారని
గ్రంథకర్త రంజితోఫర్ గారు చెప్తున్నారు ఈ గ్రంథంలో. మరి ఇప్పుడెలా ఏం చేయాలి? ఈ బోధకులకు ఎన్ని విధాలుగా బుద్ధి చెప్పినా వాళ్ళు తమ పద్ధతులను బోధనను మార్చుకోవడం లేదు, దిద్దుబాటుకు ఒప్పుకోవడం లేదు. దిద్దుబాటు అంటే వీరికి అసహ్యం. కీర్తనలు 50వ కీర్తన 17లో చెప్పినట్టుగా వీళ్ళకు దిద్దుబాటు అంటే ఇష్టం లేదండి. ఈ బోధకులకు తమ తప్పును దిద్దుకోరు, కానీ ఇతరులకు బోధలు మాత్రం చేస్తారు బాగానే. ఇది వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు. వీళ్ళను దేవుడు వదిలేస్తాడా మరి? అలాగే అసత్య బోధన నమ్ముతూ అసత్యాన్ని ప్రచారం చేస్తూ అబద్ధాలకు జనకుడైన సాతాను సేవకులుగా స్థిరపడిపోయి సాతానుతో పాటు మీరు సర్వనాశనం అయిపోండి అంటూ దేవుడు ఈ గుడ్డి బోధకులను, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినలేని చెవిటి కాపరులను విసర్జించి ముఖం తిప్పేసుకుంటాడా? దేవుడు అలా చేయడు. అది దేవుని మనస్తత్వం కానే కాదు. దారి తప్పిన తన పిల్లలను సాధ్యమైనంత వరకు దేవుడు సరిచేసి సంస్కరించి తన దారికి మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు. ఇది దేవుడు చేసేటువంటి కార్యం. అయితే దీనికి వాళ్ళు ఒప్పుకోవాలి. అందుకే యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై తన ఉపదేశంను గొప్ప చేశాను అంటున్నది లేఖనం యెషయా గ్రంథం 42:21లో. అది దేవుడు సిద్ధపరిచిన పరిష్కారం. దేవుని సత్యాన్ని దేవుని సేవకులే చూడలేనప్పుడు, దేవుని గ్రంథంలోని సత్యబోధన దేవుని భక్తులే చూడలేక అసత్యాలను బోధిస్తున్నప్పుడు, ఆ గుడ్డి బోధకులందరికీ సత్యాన్ని ప్రత్యక్షపరచడానికి దేవుడు ఒక ఉపదేశ క్రమాన్ని సిద్ధపరిచాడు. ఈనాడు ఉపదేశ క్రమం అనేది బైబిల్లో ఉంది, కానీ ఇది క్రైస్తవ సమాజానికి తెలియకపోవడం శోచనీయం, బాధ కలిగించే విషయం. ఏమిటి ఈ ఉపదేశ క్రమం? ఎక్కడ దొరుకుతుంది ఈ ఉపదేశ క్రమం? ఉపదేశ క్రమం ఒకటి ఉన్నదని చెప్పిన యెషయా గ్రంథంలోనే ఈ ఉపదేశ క్రమానికి దారి దొరుకుతుంది. దేవుడు సిద్ధపరిచిన ఉపదేశ క్రమం ఒకటి ఉన్నదని యెషయా గ్రంథమే మనకు తెలియజెప్పింది. బోధకులందరూ ఏ ప్రమాణ వాక్యం ప్రకారం బోధిస్తే వారికి అరుణోదయం కలుగుతుందో ఆ ప్రమాణ వాక్యాన్ని కట్టి ముద్రించి దేవుని శిష్యులకు అప్పగించాలి అనే ఆజ్ఞ కూడా యెషయా గ్రంథంలోనే కనబడుతోంది. ఈ విషయాన్ని ఒకసారి క్రైస్తవ సంఘములోని విశ్వాసులు, ముఖ్యంగా సేవకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట అనే ప్రత్యక్షత కూడా మనకు యెషయా గ్రంథంలో దొరుకుతుంది. యెషయా గ్రంథం 28:13లో యెహోవా గ్రంథంలోని వచనాలు పక్షుల వంటివి అని, ప్రతి పక్షికి ఒక జతపక్షి ఉంటుందని, ఆ జతపక్షులను మనం దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో పోగు చేసుకోవాలని ఒక సూచన కూడా మనకు యెషయా గ్రంథంలోనే కనబడుతుంది. ఈ విషయాన్ని ఒకసారి గమనించాలండి. జతపక్షుల యొక్క వివరణ, జతపక్షుల యొక్క వాక్య పద్ధతి, వచనాల యొక్క పద్ధతి, ఇది అందరూ నేర్చుకోవాలి, గమనించాల్సిన అవసరం ఉంది. అలా మనకు వరకు దేవుని గ్రంథంలో కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయబడిన యెహోవా వాక్యాన్ని పోగు చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, ఆ దేవుని నోటి ఊపిరి సహాయంతో పరిశోధించినప్పుడు మనకు క్రొత్త నిబంధనలో 4 స్వార్థ గ్రంథాలు ఉన్నట్లు పాత నిబంధన లేఖనాల్లో 4 సాదృశ్య పాఠాలు దొరికాయి. ఈ 4 సాదృశ్య పాఠాలు సమైక్యంగా చెబుతున్న సిద్ధాంతమే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఉపదేశ క్రమము. ఆ ఉపదేశ క్రమాన్ని ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ బోధకులు, సేవకులందరూ నేర్చుకోగలిగితే ఈనాడు అందరూ కూడా ఒక్క బోధలోనికి, ఒక్క సత్యంలోనికి వస్తారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో అందరూ విడిపోయి ఇలా చెడిపోవడానికి గల కారణం, లేఖన విరుద్ధంగా బ్రతకడానికి గల కారణం, గొడవలు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే లేఖనాలను సరిగా అర్థం చేసుకోకపోవడం. లేఖనాలను ఉన్నట్లుగా సరిగా అర్థము చేసుకోవడానికి కావలసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని దేవుడు చూపెడుతున్నాడు. దానినే ఉపదేశ క్రమం అంటున్నాడు 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో. ఆ ఉపదేశ క్రమం అనేది కనుక క్రైస్తవ బోధకులకు దొరికితే అందరు ఒకటే డినామినేషన్ అయిపోతారు, అందరు ఒకటే బోధలోనికి వస్తారు. అలా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సత్యాన్ని చూడలేని గుడ్డి బోధకులు వాళ్ళకు తలకు ఏది తోస్తే అది, లేఖనంలో లేకపోయినా వాళ్ళకు నచ్చినట్టుగా బోధలు చేసి ఈనాడు సంఘంలో మరి అనేక రకాలైనటువంటి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. దీనికి ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఏంటిదంటే ప్రమాణ వాక్యము. ఆ ప్రమాణ వాక్యం ప్రకారం బోధించడం నేర్చుకోవాలి. ఆ ప్రమాణ వాక్యం అంటే ఏంటిదో ఇందులో రంజితోఫర్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు యథార్థవంతులైతే, సత్యాన్వేషకులైతే ఒకసారి మీరు దీన్ని చదివి మీరు సత్యాన్ని తెలుసుకొని సత్యమందు మీరు ప్రతిష్ఠింపబడాలని కోరుకుంటున్నా. ఇది మీకు ఎక్కడ దొరుకుతుందంటే ఈ అడ్రస్లో దొరుకుతుంది. ఇక్కడ మీకు ఓఫిర్ పబ్లికేషన్ నంబర్ ఉన్నది 9908773008. దీనికి మీరు కాల్ చేసి మీరు దీన్ని తెప్పించుకొని చదవచ్చు. అందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడండి. ఈనాడు కనబడ్డ బోధకుడల్లా సత్యం చెప్తున్న బోధకుడు అనుకోకండి. హంగులు ఆర్భాటాలతో ఈనాడు చెబుతున్నటువంటి బోధలన్నీ సత్యబోధలు కావు. అందులో చాలామంది గుడ్డి బోధకులు ఉన్నారు. గుడ్డి బోధకులారా కళ్ళు తెరుచుకోండి, గుడ్డి బోధకులారా ప్రార్థించండి. దావీదు 119 కీర్తన 18లో ప్రార్థించినట్టు, దేవా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు కళ్ళు తెరవమని చెప్పండి. దేవుడు ఎవరి కళ్ళు తెరిచినా అందరికీ ఒకే విధమైనటువంటి విషయాలను చూపెడతాడు తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాన్ని చూపెట్టాడు దేవుడు. అందరూ ఒకే విషయాన్ని ఒకే విధంగా చూసి అర్థం చేసుకునేంత వరకు కూడా
దేవుణ్ణి అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే రేపు క్రైస్తవ సమాజం మీదకి దేవుని బలమైనటువంటి ఖడ్గం వస్తుంది. దేవుడు ఖచ్చితంగా ఆయన వాక్కు అనే ఖడ్గము చేత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని శిక్షిస్తాడు, గద్దిస్తాడు కూడా. న్యాయపీఠం దగ్గర ప్రతి ఒక్కరు సిగ్గుపడాల్సి వస్తుంది. కనుక గుడ్డి బోధకుడు కాని వాడెవడో గుర్తించే కనులు విశ్వాసులకు కూడా ఉండాలి. వాక్య ప్రకారముగా, వాక్య సారాంశ ప్రకారం బోధిస్తున్నారా లేదా అని కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని డినామినేషన్లను ఏకతాటి మీదకి నడిపించే మార్గము ప్రతి బోధకుడు ఆలోచించాలి. ఏ పని చేస్తే, ఏ కార్యం చేస్తే మనమందరము ఒక్క బోధలోనికి వస్తాము, క్రైస్తవులమందరం. ఈ విషయం మొట్టమొదటి జరగాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నటువంటి కార్యం. ఈ కార్యాన్ని చేపట్టింది ఓఫీర్ మినిస్ట్రీస్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. ఆయనను అందరం కలిసి ఉందాం, మన బోధలు దిద్దుకుందాం అన్నందుకు ఆయన మీద లేనిపోని అబండాలు వేస్తూ, బట్టగాల్చి మీదేస్తూ, ఆయన గురించి అసత్య ప్రచారాలు చేస్తూ ఇంతవరకు కాలం గడుపుకున్నారు చాలామంది బోధకులు. వారు సంపాదించిన ఆత్మలను ఎవరిని కూడా సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించలేకపోయారు. గనుక ఎక్కడ వేసిన గుంగడు అక్కడలాగానే ఉంది నాడు క్రైస్తవ సమాజం పరిస్థితి. గనుక ఇకనైనా ప్రతి బోధకుడు, విశ్వాసి కళ్ళు తెరుచుకొని వాక్యం చదివి ప్రార్థన చేసి అందరము ఒక్క డినామినేషన్గా మారడానికి లేదా ఒక్క బోధలోనికి రావడానికి ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుడ్డి బోధకులందరూ అలా రాకుండా చేస్తున్నారు. సత్య సేవకుని నిందిస్తూ, లేఖన విరుద్ధంగా మాట్లాడుతూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. లోకం మధ్యలో సంఘాన్ని అబాసుపాలు చేస్తున్నారు ఈ గుడ్డి బోధకులే. కనుక గుడ్డి బోధకులారా, ఇకనైనా కళ్ళు తెరుచుకోండి, సత్యాన్ని గ్రహించండి. ఈ గ్రంథం చదవండి. ప్రతి బోధకుడు మీ కళ్ళు ఖచ్చితంగా తెరుచుకుంటాయి. మీరు సత్యం అంటే ఏంటిదో, అసత్యం అంటే ఏంటిదో, లేఖనాన్ని ఎలా వివరించాలో, ఒక్క బోధలోనికి ఎలా రావాలో ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది చదివి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఎవరైనా యథార్థవంతులైన విశ్వాసులు, సేవకులుగా దేవుని కొరకు పనిచేయాలనుకునేటువంటి విశ్వాసులు ఖచ్చితంగా మీరు ఈ గ్రంథం చదవండి. ముందు చదవండి. చదివిన తర్వాత మీరు ఒక క్లారిటీ ఖచ్చితంగా మీకు వస్తుంది. అప్పుడే మీరు సర్వసత్యంలోనికి రాగలుగుతారు. ఈ గ్రంథం చూపెట్టగానే రంజిత్ ఓఫీర్ గారి గురించి చెప్పడానికి నేను పూనుకున్నాడు అలా అనుకోకండి. ముందు ఈ గ్రంథం ఎందుకు చదవమంటున్నానంటే, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ నడిపింపుతో ముందు బైబిల్ని దగ్గర పెట్టుకొని గ్రంథాన్ని చదివి చూడు. అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎంతసేపు మీకున్నటువంటి లోపల ఉన్న ఒక చెడు ఉద్దేశాన్ని బయట పెట్టడం కాదు, సత్యాన్ని కనుగొనడానికి ఆ తృష్ణ, ఆశ, పరిశీలన, ధ్యానం అనేది ఉండాలి. దానితోని సర్వసత్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ గుడ్డి బోధకులు ఎవరో మీరు గమనించగలుగుతారు. ఈ గ్రంథాన్ని కనుక మీరు చదవగలిగితే సత్యమేదో మీరు కనుగొనగలుగుతారు, అబద్ధ బోధ ఏదో మీరు కనుగొనగలుగుతారు, సత్య బోధ ఏదో కనుగొనగలుగుతారు. ఆదిమ అపొస్తలులు బోధించింది, నమ్మింది, నడిచింది ఏంటిదో కూడా మీరు కనుగొనగలుగుతారు. అలాంటి సర్వసత్యంలోనికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.